ఆదిలాబాద్ కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సరిహద్దు గిరిజనగూడెలో ఉపాధి హామీ పథకం పనుల నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏప్రిల్ నుంచి వీజీ రామ్జీ పేరిట కొత్త విధానం అమల్లోకి రానుండటంతో పాత పనుల అమలు లెక్కాపత్రం లేకుండా పోతోంది. మస్టర్ రోల్స్ ఎవరు రాస్తున్నారు, అధికారులు చూపించిన పనులేవి, జాబ్ కార్డులో తప్పొప్పులకు కారణం ఎవరు అనే ప్రాథమిక నిబంధనలను అధికారులు పట్టించుకోకపోవడంతో అక్రమాలకు దారితీస్తోందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలం దుబ్బగూడ వాసులంతా కొలాం తెగకు చెందిన గిరిజనుల జాబ్ కార్డుల్లో ఒకరి పేరుకు బదులు మరొకరి పేర్లు ఉన్నట్లు ఈటీవీ క్షేత్రస్థాయి పరిశీలనలో వెలుగు చూసింది. ఈ గ్రామంలో పురుషుల పేరిట మహిళల ఫోటోలు, బ్యాంకు ఖాతాలకు, ఆధార్ నెంబర్లకు పొంతన కుదరటం లేదు. 3 ఏళ్ల కిందటి కూలీ డబ్బులు జమ కాలేదని ఆవేదన. కింద 4 నెలలు పని చేసిన 7,000 వచ్చినాయి. నీరుడు 4 నెలలు చేసినా గానీ 700 వచ్చినాయి. మీ పైసలు ఎటు పోయినాయమ్మా, మీ పైసలు ఉంటాయని సార్ చెప్పిండు. బ్యాంకులో పోయి చూస్తే ఏమో 0 చెప్పింది. అప్పటి నుంచి మళ్ళీ పని బంద్ చేసిన. మా పైసలు ఓళ్ళ అకౌంట్లో పడ్డాయో, ఎవరు తింటున్నాలో ఏం చేస్తున్నాలే వాళ్ళకి తెలుసు. ముందట నెలలో ఒకళ్ళ పేరు మీద ఉంటే ఒకళ్ళకి పైసలు పోతున్నాయి. అట్లా అయి మొత్తం గందరగోళం ఉన్నది. పైసలు వేస్తలేవు. 2 వారాలు వచ్చినాయి, మళ్ళా రాలే. చేసింది పని గాని అది అన్ని వద్దులు తేలలేదు. ఇక పైసలు పడతాయో పడాయో గాని ఆడ జాబ్ కార్డ్ లో ఉన్నది పేరు. పని చేసింది బిడ్డలు పోయి వాళ్ళకి పడలే, ఇంకొకళ్ళ పోయినాయి పైసలు 30,000. అడిగితే ఏమి ఇస్తావు ఇక అడిగని మాకు పడ్డాయి, మా పేరు అట్లా ఇట్లా అంటారు. ఇచ్చుడు లేరు. అందుకని ఆడ నుంచి బందే. పైసలు రావు. ఉతకపోయి మేనత్ బొక్కలు ఇరగొట్టుడు, ఏదైనా వేరే పనులు చేస్తే కాదా కైకిలు మొక్కిలు.